ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు మిథున రాశి వారికి ఆరు మిథున లగ్నములో జన్మించిన వారికి, అందులో ప్రత్యేకంగా మిథునంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే, మిథునంలో మనకి మృగశిర 3-4 పాదాలు ఉంటాయి, ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది, మరియు పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. వీళ్ళ లక్షణాలు ప్లస్ ఈ లగ్నంలో జన్మించినటువంటి వారికి అసలు వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, ధన సంబంధించినటువంటిది, వాళ్ళ కమ్యూనికేషన్స్ కావచ్చు, వాళ్ళ ఆస్తిపాస్తులు, విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ప్లస్ దీంతో పాటు మీకు లాస్ట్లో ఇది చెప్పేసిన తర్వాత ఈ లగ్నం వాళ్ళకంటూ ప్రత్యేకంగా అంటే ఒక కండిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కండిషన్ స్పెసిఫిక్గా చూసుకోవాలి అనేటువంటిది కూడా చెప్తాను, బట్ లాస్ట్లో చెప్తాను, స్టార్టింగ్లో చెప్పను. అండ్ ఈ నక్షత్రాలది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూసుకున్నట్లయితే అసలు మిథున లగ్నం అంటే ఏమిటి, ఇక్కడ అసలు అధిపతి ఎవరు అని చెప్పి తీసుకున్నట్లయితే, మిథున లగ్నానికి అధిపతి బుధుడు. వీళ్ళు నడిచేటువంటి వికీపీడియా. అంటే ఆల్వేస్ మీరు కనుక గమనించినట్లయితే నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. వీళ్ళ పని కొత్త విషయం తెలుసుకోవడం మిథునం వారిది. అండ్ ఎక్కువ తెలివితేటలు కలిగి కూడా ఉంటారు. అంటే వేరే లగ్నం వాళ్ళు తెలివితేటలు కలిగి ఉంటారా అంటే వాళ్ళ కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది. బట్ ఇట్ సెల్ఫ్ మిథునం అంటేనే బుధుడు, బుద్ధి, నాలెడ్జ్, తెలివితేటలు కంప్లీట్గా వీళ్ళు మిథునం అంటే. అలాగే వీళ్ళకి నేమ్ రావడం కూడా వీళ్ళ నాలెడ్జ్ వల్లే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అబ్బా మనం మిథునం వాడిని గుర్తించడం ఎలా గుర్తిస్తామంటే, అబ్బా ఏ నాలెడ్జ్ అండి ఆ వ్యక్తిది అంటూ ఉంటాం, ఏ నాలెడ్జ్ ఉందండి అంటూ ఉంటాం. అంటే వీళ్ళు హైలైట్ అవ్వడమే లైఫ్లో తద్వారా అవుతూ ఉంటారు. ఇక వీళ్ళకి ఫైనాన్స్ అనేటువంటిది ఎట్లా వస్తుంది, కళారంగ సంబంధంగా, ఫుడ్ రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్, ఆస్ట్రాలజీ రిలేటెడ్ కూడా ఉంటుంది వీళ్ళకి. అండ్ అలాగే ఏదైనా కదలికలు, మూమెంట్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్స్, ఇట్లాంటి వాటి సైన్స్ రిలేటెడ్, వ్యవసాయ సంబంధించిన వీటి మూలంగా ఎక్కువగా మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న కండిషన్ చెప్తాను. మీకు ఉదాహరణకి వేటిల్లోనైనా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు తక్షణమే చేయాల్సిన ఒక చిన్న రెమెడీ, అది కానీ చేసినట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ చక్కగా మారుతుంది. అదేమిటి, నవగ్రహాల్లో మనకి ఛాయాగ్రహం ఉంటుంది రాహు దగ్గర, కర్మనందించేటువంటి కారకుడైన శనిగ్రహం దగ్గర మీరు కనుక శనీశ్వరుడి దగ్గర కనుక దీపారాధన కనుక చేస్తున్నట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ అప్పటి వరకు ఒక రకంగా ఉంటుంది. మీరు నిత్యము ఈ దీపారాధన చేస్తున్నప్పుడు ఆ కండిషన్ పూర్తిగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. మిథునం వారికి మీకు తెలిస్తే మిథున లగ్నం చూసుకోండి. మీ లగ్నం తెలియదండి నాకు, ఓన్లీ రాశి తెలుస్తుంది, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక మిథునం వారిని మీరు కనుక గమనించినట్లయితే వీళ్ళు మాట్లాడే టాక్ ఎలా ఉంటుందంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా, పాయింట్గా, అండ్ ఒక కమాండ్ ఇచ్చినట్టుగా, ఇది చేయాలన్నట్టుగా అట్లా ఉంటుంది. అందులో రెస్పెక్ట్ ఉంటూ, పాయింట్ ఉంటూ, ఇది చేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. అలాగే వీళ్ళ సిబ్లింగ్స్కి కూడా మంచి నేమ్ వస్తుంది. మీరు కనుక గమనించండి, మిథున లగ్నం వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ ఒక నేమ్ తెచ్చుకున్న వాళ్ళు అయి ఉంటారు, ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్స్ అయి ఉంటారు. అండ్ వీళ్ళ సిబ్లింగ్స్కి ఉండేటువంటి ఇది కూడా కండిషన్ కూడా అలా ఉంటుంది. బట్ థర్డ్ హౌస్ ఆర్ కుజుడు స్పాయిల్ అయితే డెత్ ఈజ్ డిఫరెంట్. బట్ వీళ్ళకి ఏంటంటే సహజంగా 6th లార్డ్షిప్ కుజుడు అవ్వడం వల్ల స్పోర్టివ్నెస్ వీళ్ళలో కూడా చాలా బలంగా ఉంటుందండి. అయితే వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని గెలవడం అనేటువంటిది తెలివితో గెలుస్తారు. ఇక్కడ గెలవడాలు రకరకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి బలంతో గెలిస్తే, ఇంకో వ్యక్తి ఏదో కుతంత్రమో కుళ్ళు చేసి గెలిస్తే, వీళ్ళు తెలివితో గెలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ వాటి మూలంగా, బిజినెసెస్ వాటి మూలంగా ఐడియాస్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక మరొక విషయం ఏంటంటే గమనించినట్లయితే మిథునం వారికి చాలా కేసెస్లో జరిగేటువంటి విషయం ఏంటి అంటే
ఇక్కడ సంతానం ఒకటి విదేశాలకు వెళ్ళైనా ఉంటుంది, అంటే అది విద్యరీత్యా కావచ్చు, లేనట్లయితే ఉద్యోగరీత్యా కావచ్చు, సంతానం దూరంగా ఉండవలసి వస్తుంది. ఆర్ కొన్ని కేసెస్లో ఫస్ట్ సంతానం వాళ్ళకి అబార్షన్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ సంతానం మాత్రం విదేశాలకు వెళ్ళడం ద్వారా కూడా బాగా గ్రో అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరొకటి ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి పర్టికులర్గా కాంపిటీషన్, వీళ్ళు ఏదైతే కొన్ని నేను ఇలా చేస్తానన్నప్పుడే వీళ్ళకి సక్సెస్ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి గైడింగ్ నేచర్ కలిగి ఉంటారు, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. టీచింగ్ క్వాలిటీస్ ఎక్కువగా కలిగి ఉంటారు. టీచర్స్ గాను, బ్యాంకర్స్ గాను, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్స్లోని వీటిలో ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళ జీవిత భాగస్వాములు. ఎనీ గైడింగ్, ఎనీ అకౌంట్స్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ వీటిలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే వీరికి సహజంగానే మిథునం లగ్నం వారికి ఉన్నటువంటి ఒక మంచిది ఏంటంటే వీళ్ళు సీక్రెట్గా ఉన్నటువంటి విషయాన్ని పట్టుకోవడంలో వీళ్ళు మంచి సిద్ధహస్తులు. అంటే ఎలా అంటే ఒక ఆస్ట్రాలజీ ఉంది, అంటే మనకు కనబడనటువంటి విషయాన్ని, కోడ్ లాంగ్వేజ్ని ఎట్లా దాన్ని డీకోడ్ చేయాలి. వీళ్ళు కంప్యూటర్స్లో కనుక ఉన్నట్లయితే కంప్యూటర్లో అంతా కోడింగ్ ఉంటుంది, ఆ కోడింగ్ని ఎలా డీకోడ్ చేయాలి అది ఆస్ట్రాలజీలోనే ఉంటుంది, కంప్యూటర్స్లో ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ కూడా ఒక రకమైనటువంటి కోడింగే. అంటే ఈ ప్లానెట్ ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ రిజల్ట్ ఇస్తుంది, అదొక రకమైన కోడింగ్. కంప్యూటర్స్లో ఒక రకమైన కోడింగ్. మనకి షేర్స్లో ఉంటాయి, షేర్స్లో కూడా అవి ఉన్నటువంటి కండిషన్, క్యాండిల్స్ ఉన్నటువంటి కండిషన్ని, అండ్ అట్లాగే అది వచ్చేటువంటి వేవ్ కండిషన్, వీటిని తీసుకొని అనాలిసిస్ చేస్తుంటారు. అంటే ఏమిటంటే ఇక్కడ మీకు ఎక్కువగా అనాలిటిక్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ అనాలిటిక్ పవర్సే మీ బుద్ధే మీ యొక్క శక్తి అని చెప్పి మర్చిపోకండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి కాకపోతే కొంత వివాహ సంబంధించిన విషయం కానివ్వండి కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది మిథునం వారికి, ఎందుకంటే బాధకుడు అవుతాడు సప్తమాధిపతి వీరికి. అలాగే మీరు కనుక గమనించినట్లయితే ఈ మిథునం వారికి వీళ్ళ ఫాదర్ ఒకానొక టైంలో బిజినెస్లో కానీ ఏదైనా ఒక కారణం చేత బాగా ఇబ్బంది పడి మరలి పైకి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు కావాలంటే ఇది. అండ్ వీళ్ళు గైడ్ చేసే వాటిల్లో ప్రొఫెషన్స్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు బాగా ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్గా బాగా ఎదుగుతారు. ఒక 10 మంది గైడ్ చేసే దాంట్లో ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ 10th లార్డ్ జూపిటర్ అవుతాడు వీళ్ళకి. ఈ రకంగా ఏంటంటే ఈ అంటే ఈ స్థిరంగా ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఇది పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ప్రొఫెషనల్గా నేను ఎదగలేకపోతున్నాను, ప్రొఫెషనల్గా నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలి, ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. మిథున లగ్నంలో జన్మించాను బట్ నేను ప్రొఫెషనల్గా రాణించలేకపోతున్నాను అన్నప్పుడు మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదవండి, లేదా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోండి. ఇది వివాహ సంబంధించిన విషయాలకి ప్రొఫెషన్ కూడా యోగిస్తుంది. అప్పుల పాలు అవుతూ ఉంటారు కొంతమంది. మిథునంలో జన్మించి నేను బాగా అప్పుల పాలైపోతున్నానండి, అప్పుల్లో నేను ఇరుక్కుపోయాను, ఏం చేయాలి? రోజు గనక మీరు ఒక్క 10 నిమిషాలు నేను చెప్పింది కనుక చేయగలిగితే ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతారు. అదేమిటి అంటే, ఒకటి మీరు నవగ్రహాలలో శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. శని రాహు గుర్తుపెట్టుకోండి. దీపారాధన చేసి కూర్చొని ఓం దుర్గాయ నమః, ఓం ఆంజనేయ స్వామియే నమః, ఈ 2 నామాలు మీరు కనుక ఒక్క 10 మినిట్స్ కనుక రోజు చేయగలిగితే, ఇంకా ఎక్కువసేపు చేస్తానండి, ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఇంకా ఎక్కువసేపు చేస్తే ఇంకా చక్కగా పనికి వస్తుంది. అయితే సర్వసాధారణంగా అప్పులు తీరడానికి మాత్రం మనకు లలితా సహస్రనామాల్లో ఓం అపర్ణాయై నమః అనుకున్నట్లయితే అన్ని రాసుల వారికి పనిచేస్తుంది. బట్ మీకు స్పెసిఫిక్గా ఇది పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో మిథునం వారికి ఉన్నటువంటి ఈ ఎనర్జీ ఏమిటి అంటే మనం అర్థం చేసుకుంది నాలెడ్జ్ ఇస్ పవర్ అనమాట. వీళ్ళకి నాలెడ్జే పవర్. అలాగే ఇందులో ఉన్న నక్షత్రాల గురించి మనం చూద్దాం. మిథున రాశిలో పర్టికులర్గా మృగశిర 3-4 పాదాలు ఉంటాయి. 3వ పాదం వారు భోగలాలసులు, ఎక్కువగా వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి, అదే రకంగా ఎంజాయ్ కూడా చేస్తారు.
బట్ 4వ పాదం వారికి ఏమవుతుంటుందంటే ఇక్కడ స్ట్రగుల్స్ని అప్ అండ్ డౌన్స్ని బాగా ఎదుర్కొని పైకి వస్తారు వీళ్ళు 4వ పాదం వారు. మృగశిర 3, 4. ఇక ఆర్ద్ర చూద్దాం. ఆర్ద్ర నక్షత్రం వారికి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మొదటి పాదం వీళ్ళు చక్కటి గైడింగ్ వీటిలో ఉంటారు అండ్ చక్కగా గైడ్ చేస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక దాంట్లో ఉండి విదేశాలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్, రకరకాల దేశాలు తిరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే ఆర్ద్ర 2వ పాదం కనుక అయినట్లయితే ఇక్కడ చూసుకోవాల్సినటువంటిది పర్టికులర్గా కొంచెం లైఫ్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఫస్ట్లో కొంత స్ట్రగుల్ చేసి మళ్ళీ అదే పట్టుదలతో పైకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 3వ పాదం వాళ్ళకి కొంచెం లైఫ్ బిందాస్గా ఉంటూ ఉంటుంది. ఆర్ద్ర 4వ పాదం వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతనతో పాటు నా లైఫ్ ఏంటి, నేను అసలు ఎందుకు జన్మించాను, నా లైఫ్కు ఉన్నటువంటి అర్థం ఏమిటని ఈ అన్వేషణలు ఎక్కువగా ఉంటారు. పునర్వసు 1వ పాదం కూడా ఉంటుంది ఇందులో. పునర్వసు 1, 2, 3 ఉంటాయి మిథునంలో. 1వ పాదం వారు పర్టికులర్గా వీళ్ళు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని దేవతా సంబంధించినటువంటి చేస్తూ అంటే సాధనలు చేస్తూ కొన్ని రహస్యాలను తెలుసుకుంటూ ఉంటారు. అదే పునర్వసు 2 పాదం వాళ్ళు అయినట్లయితే వీళ్ళకి ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. 3వ పాదం వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు, మంచి టాక్టివ్ పర్సన్స్ అయి ఉంటారు. 2వ పాదంలో ఫుడీ కూడా అయి ఉంటారు. అలాగే 3వ పాదంలో మంచి టాక్టివ్ అయి ఉంటారు. ఇవి ఈ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. అయితే ఇందులో స్పెసిఫిక్గా ఈ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు కుజుడిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉండాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు రాహుని, అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు గురుగ్రహాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. ఇక ఇన్ జనరల్గా మిథునం వారు ఆరాధించాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మిథున లగ్నం వారు రాశివారు లలితా సహస్రనామాలు నిత్యం పారాయణం చేస్తూ ఉండండి, పఠించండి, శ్రవణం చేయండి. చాలా చాలా చక్కటి ఫలితాలు మీకు మీ సొంతం అవుతాయి. ఇక నేను మీకు కండిషన్స్ ఉంటాయని చెప్పాను. అదేమిటి కండిషన్స్ ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మనం చెప్పుకుంటున్నటువంటి ఏవైతే ప్రతి లగ్నము ప్రతి రాశి ఏదైతే ఉందో ఇవి పర్టికులర్గా మీకు నేను చెప్పినట్టుగా ఉంటాయి, అందులో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఆ అధిపతి ఉన్న కండిషన్ అంటే ఏంటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, పిఏసి. దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రదేశంలో ఉంటే ఒక్కొక్కలాగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. పిల్లలతో ఉంటే ఒకలాగా ఉంటాం. చిన్న పిల్లని పట్టుకున్నప్పుడు మనలో ఒక చిన్న పిల్లవాడు బయటకు వస్తాడు. వాడిని పలకరించడం కానీ వాడిని ముట్టుకున్నప్పుడు వాడితో మాట్లాడేటప్పుడు, ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక గంభీరత మనలోంచి బయటకు వస్తుంది. ఎలా అయితే మనం ఉన్నటువంటి కండిషన్, మనం కలుస్తున్న మనుషులు, మనం ఉన్న ప్రదేశం ఎలా అయితే ప్రభావితం చేస్తుందో ఈ రాశి సంబంధించినవి, ఈ లగ్న సంబంధించినవి, ఈ భావాధిపతి సంబంధించినవి ఆ రకంగా మారిపోతూ ఉంటాయి. మీకు మీ స్థితి ఎదగటం లేదు అంటే మీ లగ్నాధిపతి ఉన్న కండిషన్ ఎలా ఉంది, దానికి ఏ గ్రహాల యొక్క సంబంధం వచ్చిందో దాన్ని చేసుకున్నట్లయితే మీ స్థితి బాగుంటుంది. మీరు సరిగ్గా ధనం సంపాదించలేకపోతున్నారంటే మీ శుక్రుడు ఎలా ఉన్నాడు, మీ యొక్క 2వ అధిపతి కండిషన్ ఎలా ఉంది, ఏ గ్రహాల చేత మీకు ఆగబడుతున్నాయి. ఎందుకంటే ఒక్కోసారి చూడండి, కొంతమందికి చాలా టాలెంట్ ఉందండి బట్ నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా అంటూ ఉంటారు. దానికి ఏమిటి అసలు, ఎందుకు ధనాధిపతి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు? ఒక పైపు పైన ట్యాంకర్ ఉంది, పైప్ ఇప్పాం కానీ వాటర్ రావట్లేదంటే ఆ పైపులో ఎక్కడో ఏదో స్ట్రక్అప్ అయింది. అది క్లీన్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది. లేదా వాటర్ ఉండకుండా ఉండాలి, మధ్యలో ఏదైనా ఆటంకం కలిగి ఉండాలి. ఉండకపోతే పరిస్థితి ఏంటంటే వాటర్ తీసుకొచ్చేయాలి. అందులో బ్లాక్ అయిందంటే ఆ బ్లాక్ని క్లియర్ ఎలా చేయాలని అనుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మనీ బ్లాక్ అవుతుంది, మనీ రావటం లేదు. ఏ ప్లానెట్ వల్ల, ఏ కండిషన్, మీరు చేసుకున్నటువంటి పాస్ట్ లైఫ్లో చేసుకున్న దేనివల్ల రావట్లేదు అనేటువంటి కండిషన్ చూడాలి. నేను దీని ద్వారా వస్తాయని చెప్తున్నాను ఇప్పుడు ఇందులో. దీని ద్వారా ఎందుకు రావట్లేదంటే కండిషన్ చూసుకోవాలి అక్కడ. అలాగే సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు నేను ఏదైనా ఆస్తి కొంటే ప్రతిసారి ఆస్తి కొన్న ప్రతిసారి నేను ఇబ్బందులు ఎందుకు పడుతున్నాను. ఎందుకంటే ఒక్కోసారి మీ పేరు మీద ఆస్తి కొంటే ఇబ్బంది ఉంటుంది. అప్పుడు మీ భార్య పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద, మీ సిబ్లింగ్స్ పేర్ల మీద కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా సంతానంతో ఎందుకు నేను మాటిమాటికి గొడవలు అవుతున్నాయి నాకు, ఎనీ పాస్ట్ లైఫ్ కర్మ ఆ పితృకర్మాస్ మనం ఏమైనా వెంటాడుతున్నాయా, ఈ కండిషన్స్ చూసుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే కొన్ని లగ్నాల్లో, నేను చెప్పేటువంటి లగ్నాల్లో అద్భుతంగా ఉంటుందని ఉంటుంది. అది 99% ఆఫ్ కేసెస్లో
కనెక్ట్ అవుతుంది, అందులో సందేహం లేదు సంతానంతో. కానీ 1% ఆఫ్ కండిషన్లో వాళ్ళకి పిల్లలతో గొడవలు అవుతుంటాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏముందో చూడాలి. అప్పుడు అది క్లియర్ చేసుకుంటే ఆ పిల్లలతో వచ్చే గొడవలు క్లియర్ అవుతాయి. అలాగే ఎందుకు రుణాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాలు ఎక్కువ అవుతున్నాయి, శత్రుత్వాలు విపరీతంగా ఎందుకు పెరుగుతున్నారు, బికాజ్ ఆఫ్ 6th హౌస్ లార్డ్ని చూసుకోవాలి మీరు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చూసుకొని చిన్న చిన్న రెమెడీస్తో మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాని గురించి ఏదో కంగారు పడిపోవడమో భయపడిపోవడమో, ఎందుకంటే జ్యోతిషశాస్త్రం ఉన్నటువంటిది మిమ్మల్ని భయపెట్టడానికో మీరు భయపడడానికో కాదు. మహర్షులు వెరీ క్లియర్గా ఎంత సింప్లిఫైగా చెప్పారంటే దీన్ని, మనకు జ్వరము తలనొప్పి వచ్చింది, మనం భయపడ్డమో బాధపడ్డమో చేయం. సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్తాం, ఒక క్రోసిన్ తెచ్చుకుంటాం, వేసుకుంటాం, తలనొప్పిని తగ్గించుకుంటాం, ఒక శారిడాన్ తెచ్చుకుంటాం, తగ్గించుకుంటాం, ఒక పారాసిటమాల్ వేసుకుంటాం, జ్వరాన్ని తగ్గించుకుంటాం. అంటే ఒక మెడిసిన్ లాగా పని చేస్తుంది ఇది. మన కండిషన్ మనం ఇలా ఇబ్బంది పడుతున్నామంటే దీనికి ఏమిటి అని చిన్న స్తోత్రం చేసుకో. నువ్వు అమ్మవారికి సంబంధించి చిన్న స్తోత్రంతో నువ్వు తగ్గించుకోవచ్చు. నువ్వు ఏదో లక్షలు ఖర్చు పెట్టాలి, ఏదో అయిపోవాలి, అప్పుడు కానీ నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు అనేటువంటి దీంట్లో ఉండకు నువ్వు అని మహర్షులు చెప్తున్నారు. సో నీకు వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది, యాక్సిడెంట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, లైఫ్లో ఎందుకు ఎక్కువ లాసెస్ జరుగుతున్నాయి బిజినెస్లోని, అలాగే వృత్తిలో ఎందుకు స్థిరంగా లేము అన్నప్పుడు 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 10th హౌస్, వ్యాపారాలు ఎందుకు రాణించట్లేదు 11th హౌస్, విదేశాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి 12th హౌస్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఈ లగ్న ఫలితాలు, ఈ రాశివారి యొక్క లక్షణాలు, వీళ్ళకి వచ్చేటువంటివన్నీ కూడా 95% ఆర్ 99% కూడా మ్యాచ్ అవుతాయి. బట్ కొన్ని కండిషన్స్లో మీకు స్పెసిఫిక్గా ఆ ప్లానెట్ స్పాయిల్ అయినప్పుడు మీరు ఆ కర్మ అనుభవించడానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి చాలా సింపుల్గా మీరు ఆ యొక్క కర్మని చిన్న మంత్రంతో, అమ్మవారి యొక్క ఆరాధనతో, చిన్న గోసేవతోని ఎవరికైనా హెల్ప్ చేయడం ద్వారా కూడా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇక నేను మీకు చెప్పబోయేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో అటువంటి రకమైనటువంటి హెల్ప్ చేయండి అవతల వాళ్ళకి. ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది నేచర్ మీకు క్లియర్ చేస్తుంది. ప్రకృతి అదే అమ్మవారు, ప్రకృతి అమ్మవారు, అమ్మవారి ప్రకృతి. ఈ ప్రకృతిలోనే మనందరం ఉన్నాము, మనందరిలోనే ప్రకృతి ఉంది. ఈ రకంగా చేస్తూ మీరు మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. శ్రీమాత్రే నమః.